మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే జూలై 14వ తారీఖు నుండి ఆగస్టు 12వ తారీఖు వరకు కూడా కొంతమేర బుధ గ్రహము వక్రించబోతూ ఉన్నది. ఈ సూర్యునితో కలిసి ఉన్నటువంటి బుధ వక్రగ్రహ దృష్టి వల్ల మరి ఎలాంటి ఇబ్బందులు కానీ ఎలాంటి శుభ సూచకాలు కానీ ఉన్నవి అనేటువంటివి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బుధుడు అంటే ముందుగా ప్రియంగా మాట్లాడడం కానీ, చక్కటి పాట కానీ, అదేవిధంగా సంధి కుదుర్చడం కానీ, అంటే ఒక నలుగురితో ఏ విధంగా మనం మాట్లాడాలి, ఏ విధంగా మెదలాలి అనేటువంటి సందర్భాలు బుధుని వల్ల వస్తుంది. బుధ అరిష్టేతు సంప్రాప్తే బుధ పూజాంచ కారయేత్ బుధ ధ్యానం ప్రవక్ష్యామి బుద్ధి పీడోపశాంతయే. అంటే చక్కటి పిల్లవాడు, అబ్బా ఎంతటి బుద్ధివంతుడు అనేటువంటి మాట కానీ, ఇలాంటి మంచి మాటలు ఆ యొక్క బుధుని జాతకరీత్యా ఉండేటువంటి స్థానాన్ని బట్టి మనకు వస్తుంది. అదేవిధంగా పేపర్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, మరొక విషయము గ్రీన్ కార్డు కానీ, అదేవిధంగా హాస్పిటల్ రిలేటెడ్ కానీ, మెడిసిన్ రిలేటెడ్ కానీ, ఇంకను మేనరికం వివాహాలు కానీ, లేదా మనకు బావమరదలకు సంబంధించి కానీ, మేన మరదళ్ళు కానీ, ఇంకను చక్కటి సాహిత్యం కానీ, గానము కానీ, ఇలా ఎన్నెన్నో కూడా ఈ యొక్క బుధగ్రహం వల్ల మనకు వస్తుంది. అదేవిధంగా కొంతమేర అన్నదమ్ములకు, అక్క చెల్లెళ్ళకు, వీళ్ళ మధ్యలో ప్రేమానురాగాలు కానీ, రిలేషన్షిప్స్ కానీ, రిలేషన్షిప్లో బ్రేకప్స్ కానీ, బంధువులతో గొడవలు కానీ, ఇలాంటి చాలా విషయాలకు సంబంధించి బుధగ్రహము మనకు అనుగ్రహాన్ని ఇస్తాడు. అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించి కానీ, విదేశాలలో ఉండేటువంటి వారికి ఈ యొక్క గ్రీన్ కార్డ్ రిలేటెడ్ సమస్యలు కానీ, ఏమైనా డాక్యుమెంట్స్ పోవడం కానీ, డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఎక్కడైనా మనం తాకట్టులో పెట్టినటువంటి సందర్భాలలో అవి విడిపించుకునేటువంటి పరిస్థితులు కానీ, చక్కటి కవిత్వం కానీ, చేతి రాత అద్భుతంగా ఉండడం కానీ, అదేవిధంగా చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, సిఏ రిలేటెడ్, ఇంకనూ ఎన్నో విషయాలను మనము రాశి వైజ్గా ఈ ప్రతి రాశి వారికి సంబంధించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మకర రాశికి సంబంధించి బుధగ్రహము వక్ర దృష్టి వల్ల జరగబోయేటువంటి మంచి చెడు విషయాలను చూసుకుందాం. ఈ యొక్క బుధగ్రహము అంటేనే ఆల్రెడీ మనం ఇంట్రోలో చెప్పుకోవడం జరిగింది. దానికి సంబంధించింది చాలా అది ఉపయోగపడేటువంటి గ్రహము. ఈ బుధగ్రహము వీరికి 6వ భావంలో వక్రించబోతూ ఉన్నది. 6వ భావంలో ఉన్నటువంటి ఈ యొక్క బుధగ్రహము కొంతమేర వీరికి గురువు, అంటే ఆల్రెడీ శుక్ర గురువులు ఉన్నటువంటి స్థానంలో ఈ యొక్క బుధుని వక్రదృష్టి, సప్తమాత్ ఉన్నటువంటి సూర్య బుధుల కలయిక మకర రాశి వారికి బుధ ఆదిత్య యోగంతో పాటుగా చక్కటి వివాహం కాని వారికి సంబంధం తెచ్చేటువంటి విధంగా ఉంటూ, దగ్గర దాకా ఏమైనా సంబంధం వచ్చి మిస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్, అదేవిధంగా కొంతమేర కలత్ర సమస్యలు, భార్యాభర్తలలో కొంత గొడవలు ఏర్పడేటువంటి సందర్భాలు, అభిప్రాయ భేదాలు, సంతాన బాధలు, కొంత నిరుత్సాహంగా ఉండడము,
ప్రయాణాలలో నష్టము, అనారోగ్య సమస్యలను ఇస్తూ, అదేవిధంగా అధికారులు మనపై ఆగ్రహము చెందేటువంటి సందర్భాలు, కొంత దురదృష్టకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడడము, ఆత్మీయుల ఎడబాటు, అదేవిధంగా స్టమక్ రిలేటెడ్ ఇష్యూసు, కొన్ని పనులు ఎంతో కష్టంగా ముందుకు వెళ్ళేటువంటి సందర్భాలు గోచరిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ యొక్క మకర రాశి వారికి కొంత పేరు ప్రఖ్యాతలు కూడా బదనామయ్యే పరిస్థితి ఉంది. జాగ్రత్త. దీంతోపాటు నిల్వ ధనము ఖర్చుంది, పిత్రార్జితము ఎక్కువగా మీరు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంది. కొంత రెగ్యులర్ ఇన్కమ్ ఏదైతే ఉందో అది బ్రేక్ పడే పరిస్థితి ఉంది. వైద్యం కోసం కొన్ని డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మేనరికానికి సంబంధించినటువంటి సంబంధము మనకు కుదిరే పరిస్థితులు ఉన్నాయి. దీంతో పాటుగా కులాంతర వివాహాలు కూడా జరిగే పరిస్థితి ఉంటుంది. మరి ఒకవేళ అలాంటి వివాహాలు జరిగినా, ఆల్రెడీ వివాహం జరిగినటువంటి వారికి, స్త్రీలకైనా పురుషులకైనా కొంత భార్యాభర్తలు గొడవలకు వెళ్ళడం కానీ, కొంత తగాదాలు ఏర్పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నవి. జాగ్రత్త. అదేవిధంగా లాయర్ మూలకంగా కొంత డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంటుంది. అంటే ఏదైనా కోర్టు కేసు వేసి ఉన్నారు, లాయర్ ఫీజు ఇంత, సో ఇట్లా ఈ లాయర్ కాక మరొక లాయర్ని అప్రోచ్ కావడం కానీ, లేదా తీసుకున్న మనీ కాక ఇంకొంత ఇవ్వడం అనేటువంటిది కానీ, ఇలాంటివి కొన్ని సిచ్యువేషన్స్ ఏర్పడము, చిరు తగాదాలు, అదేవిధంగా కొంత డబ్బు కోల్పోవడము లేదా దొంగతనానికి గురి అవ్వడము, ఇలాంటివి జరుగుతాయి. అధికంగా డబ్బు ఖర్చు అయ్యేటువంటి పరిణామాలు కూడా గోచరిస్తుంది. కనుక తప్పకుండా ఈ యొక్క మకర రాశి వారు ఖచ్చితంగా శ్రవణ నక్షత్రం రోజు వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనము, ఆ రోజు వెంకటేశ్వర స్వామికి అభిషేకము, ఆ రోజు వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాల సమర్పించడము, లేదా దగ్గరలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ప్రతిరోజు వెళ్ళి దీపారాధన చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీంతో పాటుగా ఒక గ్రీన్ రిలేటెడ్ స్టోన్ కానీ, గ్రీన్ రిలేటెడ్ ఏదైనా దానంగా ఇవ్వండి. ఎవరికైనా గ్రీన్ రిలేటెడ్ అంటే నెంబర్ 5 కానీ, నెంబర్ 14 కానీ, 23 కానీ, ఈ డేట్స్లలో ఎవరైతే జన్మించారో వారికి ఒక గ్రీన్ స్టోన్ దానంగా ఇవ్వండి. ఈ 41, 45 రోజులలో నిజంగా విపరీతమైనటువంటి ఒక అనూహ్యమైనటువంటి ధనము మీకు కలిగేటువంటి పరిణామాలు గోచరిస్తూ ఉన్నాయి. కనుక మకర రాశి వారు తప్పకుండా ఇట్టి విషయాన్ని గమనించుకొని ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ఎవరిని నమ్మి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ ఎలాంటి వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇది గమనించుకోండి. వ్యాపారంలో మీకు ఇబ్బందికరమైనటువంటి సందర్భాలు వస్తున్నాయని కూడా ఒక 1 మంత్ ఓపిక పట్టండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్.